హలో గాయ్స్, ఈరోజు డే 9 ఇన్ గోవా. అసలు చూస్తుండగానే గోవా ట్రిప్ లాస్ట్ డే వచ్చేసింది. టైం ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోయిందో అస్సలు తెలియలేదు. గోవాకి వచ్చి ఇన్ని రోజులైనా ఒక్క షాపింగ్ కూడా చేయలేదు కదా అని మనం ఇంకా షాపింగ్ చేయడానికి అయితే వెళ్ళిపోయాము. మేమున్న ప్లేస్కి దగ్గర క్యాలికట్ బీచ్ అయితే దగ్గర ఉందన్నమాట. సో ఆ షాపింగ్కి అయితే వెళ్ళాము. రైనీ సీజన్ కాబట్టి మధ్య మధ్యలో వర్షం పడుతూనే ఉంది, కానీ అదేం పట్టించుకోకుండా షాపింగ్ కంటిన్యూ చేశాం. అక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే డ్రీమ్ క్యాచర్స్. చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు చాలా వెరైటీసే ఉన్నాయి. చూస్తుంటే అన్నీ తీసేసుకోవాలనిపించింది. ఒక స్మాల్ టిప్ చెప్పాలంటే, ఇక్కడ షాపింగ్ చేయాలంటే బార్గెనింగ్ కంపల్సరీ. బార్గెనింగ్ బాగా చేస్తే మంచి డీల్స్ దొరుకుతాయి, లేకపోతే కొంచెం ఎక్కువ రేట్ చెప్పే ఛాన్సెస్ ఉంది. షాపింగ్ అయ్యాక ఒక ఐస్ క్రీమ్ తింటూ కొంచెంసేపు అలా బీచ్ సైడ్ తిరిగి మళ్ళీ హోటల్కి అయితే వచ్చేసాం. నైట్ డిన్నర్ కోసం పక్కన ఉన్న ఫ్యాట్ చెఫ్ రెస్టారెంట్కి అయితే వెళ్ళాం. అక్కడ డిన్నర్ కంప్లీట్ చేసి ఇలా మా గోవా ట్రిప్కి ఒక బ్యూటిఫుల్ ఎండింగ్ వచ్చేసింది. హానెస్ట్లీ గోవా అంటే బీచెస్ మాత్రమే కాదు, నేచర్, టెంపుల్స్, ఫోర్ట్స్, ఫుడ్, పీపుల్ ప్రతిరోజు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఈ ట్రిప్ని లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటా. ఈ గోవా సిరీస్లో మీకు ఏ వ్లాగ్ బాగా నచ్చిందో కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇంకా ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.